మనసు పూర్ణమవటమే గురు పౌర్ణిమ. అంటే గురువు అంటే విడిగా ఉండడు, మన మనసులో పూర్ణత్వమే గురువు అంటే. మానస భజరే సంతోషం కూడా పూర్ణమైంది అనుకోండి, అది గురు పౌర్ణిమ. గురు చరణం. మీ మనసు మీకు పూర్తిగా కనపడ్డ రోజున పూర్ణమైపోయింది, అదే గురు పౌర్ణిమ. మానస భజరే గురు చరణం. గురు పౌర్ణమి రోజు గురువు మీద గురుతత్వం అర్థమవటం అంటే మీ మనసు పూర్ణంగా మనకే అర్థం కావడం. అది కష్టాలు ఇట్లా ఉండగా కూడా ఆనందంగా ఉండవచ్చు అంటాడు గురువు. భవసాగర తరణం. తాత్కాలికంగా పోయిన వాటిని శాశ్వతంగా కూడా దూరం చేసుకోవచ్చు. అవకాశం ఉంది అన్నమాట. నిద్ర అదే సంకేతం. సాగర తరణం. ఇక మనసుతో పాటుగా వెంటగా జన్మలుగా భార్య రాదు, భర్త రాదు, మన ఆస్తులు రావు, మన చదువు రాదు, ఏది వెంట రాదు. కానీ జన్మలో మనతో వచ్చేది ఒకటి ఉందండి, ఒకటి బాధ. దూస్తర భవసాగర తరణం. ఒకవేళ పూర్తిగా సంతోషంగా ఉంటే, నిరవధిక సంతోషమే ఉంటే మనకి సాధ్యమా? దానికి ఆనందం అని పేరు. సాధ్యమే. ఆ సాధ్యమే గురువు అంటే. మానస భజరే గురు చరణం. నిద్రపోయామనుకోండి, నిద్రపోగానే మనకన్నీ కాసేపు అవి పోయినాయి. గురువుగారు అదే చెబుతున్నారు. అవి కాసేపు ఒక 6 గంటలో 8 గంటలో పక్కకి వెళ్ళినాయి అంటే పక్కన పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అదే గురువు అంటే. మానస భజరే గురు చరణం. దోస్తర భవసాగర తరణం. గురు మహారాజ్ గురు జయ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ప్రియ ఆత్మస్వరూపులు, గురు బంధువులు అయిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ఈ రోజున పరమ పవిత్రమైన గురు పౌర్ణిమ. అంటే 2 మాటలు సద్గురుదేవులు చెప్పినవి ఒకసారి చెప్పుకొని కొద్దిసేపు చెప్పుకొని ముగిచ్చేస్తాను నేను. ఇది ఆషాఢ పౌర్ణమి అయిపోతుంది వాళ్ళతో. తర్వాత ఉత్తరాయణ కాలం అయిపోయి దక్షిణాయన కాలం ప్రవేశించే గడియలు. సద్గురుదేవులు ఏం చెబుతున్నారు అంటే, ఈ కాలంలో ముఖ్యంగా దక్షిణాయన కాలం అంత క్షేమకరమైంది కాదు. అందులో ముఖ్యంగా జూలై 11వ తారీఖు సంధికాలం అంటారు. ఈ దక్షిణాయన కాలం ఎందుకు చెడ్డది, ఉత్తరాయణ కాలం ఎందుకు మంచిది అంటే జీవుడి వైపు నుంచి కాలంలోనేమో సరేవో ప్రమాదాలు అవి సరే, జీవుడి వైపుకి మనసు ఉత్తరముఖంగా అంటే జ్ఞానం వైపు తేలిగ్గా వెళ్ళేది ఉత్తరాయణ కాలం. దక్షిణాయన కాలం అంటేనేమో కొద్దిగా ఈ లౌకిక ప్రపంచం అంటే భౌతిక సంబంధమైన కోరికలు తెలియకుండానే అసలు మనసే ప్రపంచం వైపు పురుగులు పెడుతుంటుంది. సహజంగానే తెలియకుండానే నీరు ఎలా అయితే కిందకు వస్తుందో సహజంగానే మనకి మెలకు రాగానే మనసు ప్రపంచం వైపు వెళ్తుంది. తెలుసో తెలియకో సరే, కోరికలనండి, అవసరాలు, జీవన అవసరాలు, జీవితం ఏదైతే పొద్దున్న లేస్తే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనసు ప్రపంచంతో సంబంధం ఉంటుంది. మనందరికి కూడా
అందరికీ తెలిసింది మనసే, ఇంగ్లీష్లో మైండ్ అంటాం. ఈ మనసు గురించే అనాదిగా పెద్దలు మనకి ఒక స్పృహ కలిగించి జాగృతపరిచి దాని గురించి తత్వం గురించి చెబుతారు. దాని వేదాంతం ఉంటున్నారు. అయితే ఈ మనసు ఏమో మనకి పుట్టుకతోనే చంటి బిడ్డ రాగానే ఏడుస్తాడు. తల్లితో సంబంధం, ప్రపంచంతో సంబంధం, ఇది మామూలు. మనసుకి బయట సంబంధం అదే సహజం. ఇక బుద్ధి తెలిసిన దగ్గర నుంచి మనకి పరిచయం అయ్యి కోరికలు కలిగి సరే అది ఉంటుంది అనుకోండి. దాన్నే ఇహము పరము అని ఏదో పెద్దలు చెబుతారు. అయితే సంవత్సరంలో 2 భాగాలు చేస్తే కాలంలో ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలం. మనసును కూడా లోపలికి తిప్పితేనేమో నివృత్తి మార్గం అంటారు, బయటకు వస్తే ప్రవృత్తి మార్గం. మనందరిది సహజంగా ప్రవృత్తి మార్గం. అందులోనే వృత్తి, ఏదో జీవనం, పిల్లలు చదువుకోవటం, ఉద్యోగాలు చేయటం, ఇది మామూలు జీవనం అంతే. తప్పు కాదు, ఒప్పు కాదు. సద్గురుదేవులు ఏం చెబుతారంటే, భగవంతుడు బుద్ధిని ఇచ్చారు మనందరికీ, ఇచ్చి ఒక స్వాతంత్రాన్ని కూడా ఇచ్చాడు. మంచి చేస్తారా మీ ఇష్టం, చెడు చేస్తారా మీ ఇష్టం, మీకే స్వాతంత్రం ఇచ్చాడు. మంచి చేస్తే పుణ్యఫలం, చెడు చేస్తే కర్మఫలం పాపంగా ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి. ఈ స్వాతంత్రం ఇచ్చాడు. అది మనం ఎట్లా వినియోగిస్తే ఆ ఫలం మనకు వస్తుంది. ఆయనకేం సంబంధం లేదు, ఈశ్వరుడికి సంబంధం లేదు. సాక్షిభూతుడుగా చూస్తాడు. కర్మఫలాన్ని మళ్ళీ మనకి తిరిగి ఏం చేస్తే అది అందిస్తారు. కాబట్టి ఇది పెద్దలు చెబుతున్న మాట. సద్గురుదేవుడు ఏం చెబుతున్నారంటే, ముఖ్యంగా మనకి ఈ దక్షిణాయన కాలంలో 4 మాసాలు ఈ చాతుర్మాస దీక్ష అనేది ఒకటి ఉంది. దక్షిణాయన కాలంలో చాతుర్మాస అంటే పూర్వకాలంలో కూడా ఆది నుంచి కూడా గురువుగారు ఏం చెబుతున్నారంటే, కేవలం ఈ చాతుర్మాసం అన్నది యతులకి, సన్యాసులకి, పెద్దవాళ్ళకి అని చెప్పారు కాదు. అన్ని వర్గాల వాళ్ళకి, ఆ బాలగోపాలము, అన్ని కులాలు వాళ్ళకి, అందరికి కూడా ఈ చాతుర్మాసం అంటే ఏమిటి అంటే, మనసు ఎక్కువగా తెలియకుండానే ప్రపంచం వైపు సంబంధం పెట్టుకుంటాం. అసలే సంబంధం ఉంది, ఇంకా కొద్దిగా బలంగా లౌకిక జీవనాన్ని ఎక్కువ కోరుకుంటుంది. కాబట్టి అటు కోరుకుంటుంది. కాబట్టి అలా కాకుండా కొద్దిగా దాన్ని ఒక దీక్షగా ఒక 4 మాసాలు ఏదో ఒక నామస్మరణ చేయటం, మనకున్న అలవాట్ల నుంచి కొద్దిగా ఏ అలవాట్లు ఉంటాయో, ఎవరికి ఏ అలవాట్లు ఉంటాయో అలవాటు నుంచి కొంచెం వైదొలిగి భగవనామం చేసుకుంటూ, యువతులకైతేనేమో గురువుగారు చెబుతారు, తిన్న చోట పడుకోకుండా, పడుకోన్న చోటనే తినకుండా అలా సంచారం చేస్తూ ఏవో వాళ్ళకి ఒక నియమం పెట్టారు. వాళ్ళకు కూడా వాళ్ళది వేరే. మనలాంటి సామాన్యులకి పూర్వకాలంలో అందరం చేయొచ్చు. ఆపాలగోపాలం సామాన్యులం కూడా ఏదో ఒక నామస్మరణ, ఏదో మనకు అలవాటు ఉందనుకోండి, అలవాటు మానటం, కొంత గుణాన్ని కొద్దిగా నెమ్మది చేసుకోవటం. ఈ 4 మాసాలు గురువుగారు ఏమన్నారంటే, 4 మాసాలు కుదరకపోతే 2 మాసాలు. ఇప్పుడు పీఠాధిపతులు కూడా 2 మాసాలే చేస్తారు. 2 మాసాలు కూడా కొద్దిగా శ్రమ అండి మాకు అంటే 40 రోజులు. 40 రోజులు కొద్దిగా ఎక్కువ ఉండే అంటే 21 రోజులు. ఏదో మొత్తం మీద సరే ఆహార నియమం పెట్టుకుంటాం. కొన్నాళ్ళు ఒక 2 ఏళ్ళు చేసాం. ఇప్పుడు ఆహార నియమం కంటే కూడా వ్యవహార నియమం మంచిది. వ్యవహార నియమం కంటే కూడా వ్యవహార నియమమే. మనసు కాస్త కొద్దిగా నెమ్మది చేసుకుంటూ దృష్టి పరమాత్మ మీద పెట్టుకోవటానికి ఈ చాతుర్మాసం, ముఖ్యంగా ఈ దక్షిణాయన కాలం ఉరుకులు పెట్టే మనసును కొద్దిగా దిశ మళ్ళించి భగవంతుడు వైపు పెట్టుకోండి అని చెబుతున్నారు గురువుగారు. అందుకనే ఈ కాలంలోనే గురు పౌర్ణమి కూడా వచ్చింది. అది గురువుకి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, మరి సరే అండి ఈ 4 మాసాలు 4 రోజులు ఉంటాం, సరే మాకు ఏదో మంత్రదీక్ష ఇవ్వండి, కొన్ని మాకేది మా మనసుకి మాకేది హితవో మా మనసు ఎరుగుతారు కాబట్టి, మా జీవలక్షణం మీకు తెలుసు కాబట్టి కాస్త మాకు ఏదన్నా దానికి తగ్గట్టుగా మార్గం ఉపదేశించండి మాకు
మార్గాన్ని ఉపదేశించి మాకు ఏదైనా నిర్దేశం చేస్తే ఆ విధంగా నడుచుకుంటాం ఈ 4 మాసాలు. ఇట్లా అలవాటు అయితే తర్వాత ఉత్తరాయణ కాలంలో సహజంగానే కొంత బలం లోపలికి వెళ్ళే లక్షణం లోపల ఏర్పాటు ఉంది. తేలిగ్గా మనసు పరమాత్మ, ముఖ్యంగా అందులో మనకి ఏకాదశి రోజున మనసు పరమాత్మతో తేలిగ్గా ఏకమవుతుంది అంటారు. అలానే శివరాత్రి, ముక్కోటి ఏకాదశి ఇట్లాంటి పండగలన్నీ కూడా మనందరికీ ఒక మనసుని తేలిగ్గా, ఇప్పుడు ధ్యానం అంటున్నారుగా, ముక్తి అంటారుగా, అట్లానే జ్ఞానం అంటారు కదా పెద్దలు, నేనెవరో తెలియాలంటారు, నిన్ను తెలుసుకోమంటారు, ఉపాసన అంటారు, దైవ దర్శనం అంటారు కదా. తేలిగ్గా కొన్ని తిథుల్లోనే ఈశ్వరుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ కొద్దిగా మనసుకు ఒక క్రమశిక్షణ, ఈ వేసవి శిబిరాలు అంటారు కదా, అట్లానే ఈ చాతుర్మాసంలో ముఖ్యంగా దక్షిణాయనం ప్రవేశిస్తుండనే గురు పౌర్ణమి వచ్చింది. ఇక్కడే గురువు యొక్క ఆవశ్యకత ఉంది. గురువుగారు ఏం చెబుతున్నారంటే ఈ ఒక్కరోజు మాత్రం ఇది అన్ని కోరికలు పక్కన పెట్టుకొని ఒక్కరోజు వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి, ఒకవేళ అప్పటికే మార్గంలో లేకపోతే మాకు ఒక మార్గాన్ని చెప్పండి అని అడగటం ఒక పద్ధతి. రెండోదేమో అప్పటికే మార్గంలో ఉంటే ఒక కృతజ్ఞతగా లౌకిక ఫలాలు, సరే లౌకిక ఫలాలంటే ఏదో ఆరోగ్యాలు, కుటుంబ సమస్యలు అవి సరే, అది వదిలిపెట్టేయాలి. ఈ ఒక్కరోజన్నా వదిలిపెట్టండి అంటున్నారు గురువుగారు. గురు పౌర్ణమి రోజు దక్షిణాయనం మొదలవుతుంది కదా, మళ్ళీ ఇదే మొదలైతే ఇదే మొదలవుతుంది. ఈ ఒక్కరోజన్నా కనీసం మనసుని అంతర్ముఖం చేసి ప్రశాంతం చేసుకొని కొద్దిగా కోరిక నుంచి విడుదలయ్యి ఒక దీక్షతో గురువు దగ్గరికి వెళ్ళి మా జ్ఞానాన్ని ఇవ్వు అని అంటున్నారు. కాబట్టి గురువుని, ఇది మన పండుగ. మన పండుగ అంటే అర్థం ఏమిటంటే మనకి ఎన్ని జన్మలు ఉన్నాయో, ఎప్పుడు పుట్టామో, ఇంకెన్ని జన్మలు ఉంటాయో తెలియదు, ఏమవుతామో తెలియదు. సరే కష్టాలు సుఖాలు ఇట్టనే ఉంటాయి. కాకపోతే ఒకసారి బీదరికం ఉంటుంది, ఒకసారి పెద్ద కోటీశ్వరుడు అవుతాడు, ధనవంతుడు అవుతాడు, పెద్ద పదవులు ఉంటాయి, ఇంతే రాజు అవుతారు, చక్రవర్తి అవుతారు, భికారు అవుతారు, ఇవేమో ఉంటాయి. జన్మల్లో ఏది ఉందో అది ఉంటుంది. కానీ బాధ అయితే ఏ జన్మలో అయినా ఎవరికైనా వెంటాడతాం. చక్రవర్తికి కూడా బాధ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు, మరి ప్రపంచంలోనే అగ్ర రాజ్యం అమెరికా, పెద్ద పొజిషను, కానీ బాధే, భయమే, చంపేస్తూ ఉంటారు. అందుకని ఏంటంటే బాధ, భయం చక్రవర్తికైనా ఉంది. బాధ ఇది ఏ జన్మకైనా వెంటాడుతుంటుంది. ఆ బాధ ఎక్కడో ఒక చోట ఈ జన్మ వచ్చిందా బాధ వస్తుంది, తప్పదు. ఇవి ఉంటాయి పక్కన, ధనమో, పేదరికమో, సుఖమో, దుఃఖమో ఏదో ఉండనివ్వండి, కానీ బాధ అయితే ఉంటుంది. సుఖం ఉండగా కూడా బాధ ఉంటుంది, ఎందుకంటే పోతుందని కదా. సుఖం ఉండగా కూడా పోతుందని బాధ ఉంటుంది. సెలవులు వస్తాయనుకోండి, హాయిగా ఎంజాయ్ చేస్తాం, నిమ్మళంగా లేస్తాం, నిమ్మళంగా తింటాం, స్నానం చేస్తాం, ఏదో చేస్తాం. కానీ అయిపోతుందని రోజు గడుస్తుంటే ఏంటిది స్పీడ్గా అయిపోయిందనే బాధ ఎక్కువ ఉంటుంది మనకి. సుఖం కంటే, దుఃఖం కంటే కూడా దుఃఖంలో ఉండగా కూడా దుఃఖం కంటే బాధ. దుఃఖము అంటే అర్థం ఏంటంటే సమస్యకి కారణం ఏదో ఉంటుంది. ఆర్థిక ఇబ్బందో, అనారోగ్యమో, లేదా పిల్లల పెళ్ళిళ్ళు, ఉద్యోగం, వ్యాపారమో ఏవో ఉంటాయి. కారణం ఏదో ఉంటుంది. కారణం పోయి చివరికి పర్యవసానం ఏదో అది వెంటాడుతుంటుంది. ఒట్టిగా బాధ, డల్గా ఉంటాం, అట్లా పడి ఉంటాం, ఒక మూలకు వెళ్ళి కూర్చుంటాం, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. అది బాధ అంటే. దుఃఖ కారణం, సుఖ కారణం పోయి బాధ అనేది మాత్రం, అవో ఈ బాధనే భగవాన్ రమణ మహర్షులు వారు ఏమన్నారంటే కారణ శరీరము అంటారు దీన్ని. బాధ పోగొట్టేవాడు గురువే. అవసరమైతే బాధ తీసుకుంటాడు, అవసరమైతే కర్మలు తీసుకుంటాడు, కర్మ నశింపజేస్తాడు గురువు. అంత గొప్పవాడు గురువు. ఆయన పాదాలు అంత గొప్పవి. గురువు యొక్క పాదాలు విశేషమైన గురు పౌర్ణిమ. అందుకని ఈ గురు పౌర్ణమి రోజున గురువు దగ్గరికి వెళ్ళి ఇంకేం అడగకూడదు. నాకేముంది, సరే ఏమున్నాయి ఉంటున్నాయి, బాధ కూడా ఉంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఇక్కడ, ఇంతమందికి ఏదో ఒక సమస్య ఉంది, ఏదో సమస్య.
ఏది సుఖం ఉండగానే. ఇళ్ళు వాకిళ్ళు ఏదో ఎంతో కొంత డబ్బు గిబ్బు చీరలు నగలు ఏవో ఇవన్నీ ఉండగా కూడా ఒక బాధ అయితే ఇంట్లో కాపురం చేస్తూనే ఉంది. ఇంత ధనవంతుడికి కూడా, చదువుకునే పిల్లలకైనా ఎవరికైనా బాధ ఉండనే ఉంది, ఏదో ఒక బాధ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండగా మనందరికి కూడా ఒక బాధ ఉంది కాబట్టి కొద్దిగా బాధను పక్కన పెట్టి కొద్దిగా బోధని హృదయంలోకి తీసుకోవాలి. బోధ కాస్త బాధని పక్కన పెట్టడానికే గురు పౌర్ణమి వచ్చాను. కొద్దిగా ఒక్కరోజు పెట్టగలిగితే అలవాటు ఒక పక్కన పెట్టవచ్చు అన్నమాట అని అర్థం. ఇప్పుడు మనం పొద్దున్న మెలకు వస్తుంది, బోడు కష్టాలు పడతాం, సుఖాలు అనుభవిస్తాం, ఏవేవో ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సంపద ఉంటుంది, అనే దొంగల భయం ఉంటుంది, ఇందులో సిటీ గ్యాంగ్ ఉంటుంది, ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్, ఎవరు మన పక్కన దొంగలు ఉంటారు, మనతో మళ్ళానే ఉంటారు. దొంగలు అనేవాళ్ళు విశేషంగా పట్టుపట్లు కట్టుకునే రాదు, మామూలు మళ్ళానే ఉంటారు. పట్టుబట్టలు కొట్టుకొని కూడా దొంగతనం చేయొచ్చు, దానికేంటి, దొంగ మళ్ళానే ఉంటాడు. నిద్రపోయామనుకోండి, నిద్రపోగానే మనకన్నీ కాసేపు అవి పోయినాయి. గురువుగారు అదే చెబుతున్నారు. అవి కాసేపు ఒక 6 గంటలో 8 గంటలో పక్కకి వెళ్ళినాయి అంటే పక్కన పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అదే గురువు అంటే. తాత్కాలికంగా పోయిన వాటిని శాశ్వతంగా కూడా దూరం చేసుకోవచ్చు. అవకాశం ఉంది అన్నమాట. నిద్ర అదే సంకేతం. నిద్ర బాధల్ని కాసేపు మర్చిపోతున్నాం లేదా చెప్పండి అందరూ, ఒక మాట చెప్పండి. నిద్రలో ఎవరికైనా బాధలు ఉంటాయా? ఏ బాధ అన్నా భయం ఉంటుందా? పోనీ భయం లేదు, బాధ లేదు. భయం ఒకటి, బాధ ఒకటి. బాధ ఏంటంటే అంతిమ పరిణామం. అది ఇక మనసుతో పాటుగా వెంటగా జన్మలుగా భార్య రాదు, భర్త రాదు, మన ఆస్తులు రావు, మన చదువు రాదు, ఏది వెంట రాదు. కానీ జన్మలో మనతో వచ్చేది ఒకటి ఉందండి, ఒకటి బాధ. బాధ ఎట్లా వస్తుంది అంటే లోపల చేరుతుంది, దేహం రాగానే వ్యక్తమవుతుంది. బాధ ఏమో లోపల ఉంటుంది, మెలకుతో పాటుగా దేహంతో పాటుగా వ్యక్తమవుతుంది. అదే దీన్నే ఇది పోగొట్టేవాడు గురువు. కాబట్టి ఈ ఒక్కరోజు ఏం చేద్దామంటే మనందరం కూడా ఒక సదుద్దేశంతో ఈ చాతుర్మాసంగా ఈ 4 మాసాలు 2 మాసాలు 40 రోజులు ఇంకా మేము కాసేపు నామస్మరణ చేసుకుంటాం. మాకున్న అలవాటు చిన్నగా మానే ప్రయత్నం చేస్తాం. గుర్తున్నంతసేపు నామం చేస్తాం. ఒక దీక్ష ఇది. ఇప్పుడు ఆరంభంలోనే చాతుర్మాసం ఆరంభంలోనే గురు పౌర్ణమి వచ్చింది కాదా? మీకు అర్థమవుతుందా? దక్షిణాయనం ఆరంభంలోనే అది గురువు వచ్చింది. ఎందుకు అంటే దక్షిణాయనంలో అంటే మనసు ఇటు ఉంది కాబట్టి కొద్దిగా ఇటువైపు తిప్పుతాడు. అందుకని గురు పౌర్ణమి. ఇక గురు పౌర్ణమి అనే మాటకు అర్థం ఏంటి అంటే గురువు అంటే జ్ఞానం, పౌర్ణమి అంటే పూర్ణము, పూర్ణంగా. ఇప్పుడు ఇందాక చెప్పాం, మనందరికీ ఏమని చెప్పండి? మనసు ఉంది. అందరికీ మనసు ఉందా లేదా? ఏమా ఇప్పుడు బాధపడుతున్నా అని చెప్పం, మాకు కూడా మనసు ఉందని చెబుతాం. బాధపడుతున్నాం అని చెప్పకుండా మాకు కూడా మనసు ఉందిగా, మేము మనుషులమే అంటాం. అంటే మాకు బాధ ఉందని చెప్పడం కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎట్లా వింటున్నారో, కూర్చున్న వాళ్ళు అట్లే వింటున్నారు. ఇక్కడ కూర్చుంటే ఏ సుఖం ఉందో అక్కడ కూర్చుంటే అదే సుఖం ఉంది. కొంచెం ఎక్కువ సుఖం ఉంటుంది, కాస్త కొనుక్కు తీయవచ్చు, కాస్త ఓ స్వేచ్ఛ, ఓ స్వాతంత్రం ఉంది. ఇక్కడే కుదరదు, చూస్తారుగా, అక్కడేముండదు. అది ఒక ఫస్ట్ క్లాస్ అన్నమాట. ఇది అంతేగా. నేను కొన్ని రోజుల్లో ఎక్కడో ఉండేది బాక్స్ అనేది. పావలా టికెట్ వాడు ఫస్ట్ తెర దగ్గరే ఉంటాడు వాడు. మీరు తెర దగ్గరే ఉన్నారు, బాధ ఎక్కువ మీకు. కాబట్టి సుఖమైనా దుఃఖమైనా ఇప్పుడు ఎక్కువసేపు చెప్పాను అనుకోండి, లోపల కూర్చున్న వాళ్ళకి తక్కువను, బయట కూర్చున్న వాళ్ళకి ఎక్కువే ఉండదు, వాళ్ళకి బోర్ వస్తుంది. బాధ అయినా సుఖమైనా ఒకటే. అందుకని
మరి గురు పౌర్ణమి అంటే గురువు అంటే మనందరికి మనసు ఉంది కదా, మనసు ఉంది కాబట్టి బాధ, మనసు ఉంది కాబట్టి బాధ. మరి మనసు ఉంది కాబట్టి బోధ కూడా ఉంది. బోధ కోసం గురువు వస్తాడు, బాధ కోసం మనుషులు వస్తారు. సరే, కాబట్టి గురు పూర్ణిమ. ఇప్పుడు మన మనసు ఉంది కదండి, ఇప్పుడు మన మనసు ఎట్లుందంటే కొంచెం సుఖం పడుతున్నాం, కొంచెం దుఃఖం పడుతున్నాం. కాస్త సుఖం ఉంది, కొంచెం దుఃఖం. పూర్ణ సుఖం లేదు, పూర్ణంగా దుఃఖము లేదు. ఎంత బాధలు ఉన్నా కూడా, ఎంత బాధల్లో ఉన్నా కూడా, ఎంత కష్టాలున్నా, ఎంత జబ్బులున్నా రాత్రి 6 గంటలైతే సుఖపడుతున్నారుగా ఎవరైనా. అంటే పూర్ణంగా సుఖం ఉండదు, పూర్ణంగా దుఃఖం ఉండదు. లేచిన 18 గంటల్లో ఏదో ఉంటుంది, అటు ఇటుగా ఉంటుంది. కానీ అందరికీ పూర్ణంగా సుఖం మాత్రం నిద్ర 6 గంటల్లో ఉంటుంది. అందుకని పూర్ణంగా లేదు. అట్లానే మనం పూర్తిగా మంచివాళ్ళం కాదు. మనుష్య జన్మే పూర్తిగా పుణ్యము కాదు, పూర్తిగా పాపం కాదు. కొంత పాపం కొంత పుణ్యం అయితేనే మనుష్య జన్మ వస్తుంది. అట్లానే కొంత మంచివాళ్ళం, కొంత చెడ్డవాళ్ళం. పూర్తి మంచివాళ్ళము కాదు. అంత మంచివాళ్ళం అంటే అట్లా కాదులేండి అంటాం. కొన్ని చెడ్డవాళ్ళు అంటే అట్లా ఎట్లా అంటారంటే అదే అంత చెడ్డవాళ్ళు ఏం కాదంటాం. అంటే పూర్తి చెడ్డవాళ్ళము కాదు, అంటే 50-50 క్రాక్ జాక్ అన్నమాట. 50కి 50, కొంత ఉప్పు కొంత తీపి. అంతేనా కాదా చెప్పండి? మన మనసు అట్లా సంపూర్ణంగా ఉంది. కొంత తెలుసు, కొంత తెలియదు. కొంతేమో తెలుసు, దేవుడి గురించి తెలుసు, దేవుడు రక్షిస్తాడని తెలుసు. కానీ దేవుడి గురించి తెలియదు. దేవుడు ఎవరో తెలుసా మనకి? ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు తెలుసా? దేవుడి గురించి తెలుసు. ఉంటాడు కైలాసంలోనో, ఎక్కడో వైకుంఠంలోనో, సత్యలోకంలోనో, ఎక్కడెక్కడ వండుకుని ఉంటాడు తెలుసు. తిరుపతిలోనో ఉన్నాడు, కనీసం శ్రీశైలంలో ఉంటాడు. కొంత తెలుసు, కొంత తెలియదు దేవుడి గురించి. గురువు గురించి కూడా కొంత తెలుసు, కొంత తెలియదు. మన భర్త గురించి కూడా కొంత తెలుసు, కొంత తెలియదు. పూర్తిగా మీ భర్త గురించి మీకు తెలిస్తే మీరు జ్ఞానులే. మీ భార్య గురించి మీకు తెలిస్తే కూడా పూర్తి జ్ఞానమే. తెలియదు, కొంచెం తెలుసు అంతే. అది కూడా కొంచెం కూడా ఎంతో తెలియదు, చెప్పలేము అంటాం. ఏదైనా మనం ఎట్లా ఉన్నామంటే 50-50. ఇంకా మన దాకా వస్తే 50లో కూడా 50. మరీ 50-50 కూడా కాదు. బాగా తెలిసిన సైంటిస్టులు కూడా కొంచెమే తెలుసు. అందుకని ఇప్పుడు మనకేంటంటే గురు పౌర్ణమి అంటే చెబుతున్నాను నేను. గురు పౌర్ణమి అంటే గురువుకు దండలు వేయటం, బట్టలు పెట్టడం, ఏవో శుభాకాంక్షలు చెప్పడం. వాడికి గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది అంటే గురువు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చింది. పండుగలు ఎందుకు వచ్చినాయంటే వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడానికి. మనకేమీ లేవు. గురువుకి శుభాకాంక్షలు చెప్పేదే గురు పౌర్ణమి. మనకు కాదు శుభం, ఆకాంక్ష మనకు కాదు, గురువుకి. ఏవో మీరు ఎప్పుడు బాగుండండి, పవిత్రంగా ఉండండి, అట్టనే ఉండండి, చూడండి అంటాం. గురువుకి శుభాకాంక్షలు చెబుతాం. గురువుకి శుభాకాంక్షలు చెబుతున్నాం కదా, సరేది కనుకని గురు పౌర్ణిమ. సరే, ఇప్పుడు మన మనసుకి బాగా గుర్తుపెట్టుకోండి. పూర్తిగా సంతోషంగా లేము, పూర్తిగా దుఃఖంగా లేము. ఒకవేళ పూర్తిగా సంతోషంగా ఉంటే, నిరవధిక సంతోషమే ఉంటే మనకి సాధ్యమా? దానికి ఆనందం అని పేరు. సాధ్యమే. ఆ సాధ్యమే గురువు అంటే. ఆ సాధ్యాన్నే గురువు అన్నారు. సరే, కాబట్టి మన మనసులో మనందరికీ సుఖం కావాలా, దుఃఖం కావాలా చెప్పండి ఒక మాట. సుఖం కావాలా, దుఃఖం కావాలా? శాంతి కావాలా, అశాంతి కావాలా? అది అందరికీ అదే కావాలి. అందరికీ శాంతి కావాలి, అందరికీ సంతోషమే కావాలి, అందరికీ ఆనందం కావాలి. ఇందులో మొహమాటం ఏముంది అంటే టిఫిన్ తిని రాలేదండి, అందుకే కొద్దిగా నీరసంగా వస్తుంది. సరే, అది వేరే విషయం. అందుకని ఏంటంటే మన మనసుకి సంతోషం కూడా పూర్ణంగా లేదు కాబట్టి, నిరవధికంగా ఉంటే అది ఆనందం కాబట్టి, నిరవధికంగా ఎప్పుడు వస్తుంది? తేలిక అర్థం చేసుకోండి. ఇప్పుడు మన ఇళ్ళల్లో గొడవలు అవుతుంటాయి, సమాజంలో గొడవలు అవుతున్నాయి,
భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య, ముఖ్యంగా గురు శిష్యుల మధ్య అనుకోండి, గురువులు ఆశ్రమాల్లో వాటిలో ఎక్కువ గొడవలు అవే ఉంటాయి. ఎందుకు గొడవలు అవుతున్నాయంటే చివరిలో మన ఇళ్లలో కూడా చూడండి, ఒక గొడవ అంత అయ్యాక ఏమంటారు, మీ గొడవకు కారణం ఏంటి అని అడిగారు అనుకోండి, భార్యని లేదా పిల్లను ఎవరిని అడిగారు అనుకోండి, ఒక్కటే మాట సారీ చెబుతాం. సారీ అంటే అర్థం ఏంటి? గొడవ అంతా అయ్యాక సరే కొంచెం శాంతి వచ్చాక సారీ అండి అంట. సారీ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏదో తప్పు అపార్థం చేసుకున్నామనే కదా. ఏముంది చెప్పండి, మన మనసుల్లో అపార్థం అనేది ఉంటుంది. సరే అట్లా కాదు, మీ ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు కారణం అంటే అదేంటండి ఎల్లాంటి అన్నారు అట్లా చెబుతాము మనం. ఏదో ఆగ్నేయం తగ్గింది ఈశాన్యం అట్లా గొడవలు కాదు, సరిగా అర్థం కాలేదండి. అందుకే ఎక్కువ గొడవలకు కారణం ఏంటంటే మన ఇళ్లల్లో ఏ ఇద్దరి మధ్య అయినా గొడవలకు కారణం అపార్థం, సరిగా అర్థం కాకపోతే గొడవ. సరిగా మనుషులు అర్థం కాకపోతేనేమో గొడవలు అవుతాయి. మనసు కూడా పూర్తిగా అర్థం కాకపోతే ఏమవుతుందంటే సగమే సంతోషం వస్తుంది, నిరవధిక సంతోషం ఉండదు. ఇందాక పాప చెబుతుంది కుదురుతుందా అంటే కుదరదని చెబుతాం మనం. ఎందుకు అంటే నిరవధిక సంతోషం ఎందుకు లేదు మనకే అంటే మనసు పూర్తిగా అర్థం కాలేదు మనకి. మనసు పూర్తిగా అర్థమైతే నిరవధిక సంతోషం ఆనందం ఉంటుంది మనకి. మనసు కూడా ఎంత అర్థమైందంటే మనుషుల్లో లాగానే ఇప్పుడు భర్త సగం అర్థం అంటే మిగిలిన సగం అంటే భార్యాభర్తలు చెరిసగం అంటారు కదండి, అందుకే సగమే అర్థమవుతుంది. మిగిలిన సగం నేనున్నా కదా, కొంచెం సగం అర్థమైంది సగం అర్థం అదే అర్థంగా అయిపోతే ఏమవుతుందంటే అర్థం మాత్రమే సగం మాత్రమే అర్థమయ్యే వాళ్ళే భార్యాభర్తలు. పూర్తిగా అర్థమైతే వాళ్ళు భార్యాభర్త కాదు, పార్వతీ పరమేశ్వరులు. ఒకళ్ళు ఇంట్లో భార్యాభర్తలకు పూర్తిగా అర్థమయ్యారు అనుకోండి, వాళ్ళు భార్యాభర్తలు కాదు, పార్వతీ పరమేశ్వరులు. మీకు అర్థమవుతుందండి? సరే ఈలోపు ఏవో మనకు కష్టాలు వస్తాయి, ఏవి జబ్బులు రావచ్చు, ఆకస్మికంగా కష్టాలు ఇవన్నీ వదిలిపెట్టండి. ఈ కష్టాలు ఇట్లా ఉన్నా కూడా, కష్టాలు ఇట్లా ఉండగా కూడా ఆనందంగా ఉండవచ్చు అంటాడు గురువు. దేహం ఇట్లా ఉండగా కూడా ఆనందంగా ఉండవచ్చు. అనారోగ్యంగా ఉండగా కూడా ఉండొచ్చు. మనసుకి ఇన్ని బాధలు ఉండగా కూడా సంతోషంగా ఉండవచ్చు. ఎట్లా అంటే మనకి మనుషులు ఇప్పుడు మనందరం కొన్నాళ్ళుగా సత్సంగాలు వింటున్నాంగా, గుడికి వెళ్తూనే ఉన్నాంగా, అందరం కూడా భగవద్గీత పారాయణాలు చేస్తున్నాంగా, భజనలు చేస్తున్నాంగా. మీరు గుడికి వెళ్తున్నారు కదా, భగవంతుడు మీకు అర్థమయ్యాడంటే ఏం చెబుతారు మీరు చెప్పండి? మనకి గుడి ఎట్టుందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, ఏం గుడో తెలుసు, ఏం దేవుడో తెలుసు, ఎన్నింటికి వెళ్ళాలో తెలుసు, ఎన్నింటికి మోస్తారో తెలుసు, ఏ రోజు ఏం ప్రసాదం పెడతారో తెలుసు. అంటే పూర్తిగా తెలిసినట్ట, దేవుడు తెలిసినట్ట అంటే సగం తెలిసింది మనకి, ఇంకా సగం తెలియలే. ఇంట్లో పరిస్థితి అదే, పిల్లల పరిస్థితి ఏంటో అంటే మా పిల్లలు మాకు అర్థం కావాలి తెలుసుకుంటారు. మా పిల్లలు అదేంటో కన్నాం కానీ మాకు అర్థం కావట్లేదు అంటాం. వాళ్ళ పరిస్థితి అదే, భర్త పరిస్థితి అదే, భార్య పరిస్థితి అదే. పోనీ మీరేం గురువు అంటున్నారు కదా, ఆ గురువు ఏమైనా అర్థమయ్యాడా మీకంటే అదేంటంటే సరిగా అర్థం కావాలి, ప్రవర్తన మరి ఎక్కడో తేడా ఉందంటే వాడు సరిగా అర్థం కాదు. మొత్తం 50-50 పడైంది. అయితే మీ వ్యాపారాలు బాగున్నాయా అంటే అంటారు, అంటే సగం బాగుందని చెప్పలేరు, బాగలేదు చెప్పలేరు. కూర బాగుంది, వాళ్ళు చేసిన కూర అంట, అంతే. బెండ్ అయిపోతాయి. చెబితే ఓ బాధ, చెప్పకపోతే ఓ బాధ. 50-50. ఇప్పుడు మనది ఎట్లా ఉందంటే, అమ్మ నీకు అర్థమవుతుందా, స్పిరిచువాలిటీ అంటే, జ్ఞానం అంటే, ఆధ్యాత్మికత అంటే పెద్ద పెద్ద మాటలు అనుకోకండి. గురు పౌర్ణిమ అంటే మన మనసు ఇప్పుడు మనకి సగమే అర్థమైంది. అందుకనే సంతోషం కూడా నిరవధికంగా ఉండట్లా, అధికంగానూ ఉండట్లేదు. అధికంగా ఉండట్లా, నిరవధికంగా ఉండట్లా, కొద్దిగా వస్తూ ఉంటుంది. ఏదో అట్లా ఎండాకాలంలో చల్లగాలిలాగా, ఓయాసిస్లాగా అలా ఉంది తప్పితే చెప్పలేం.
అందుకనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఏం చేయరు. ఇప్పుడు మనం ఎట్లా పూర్తిగా చెడ్డవాళ్ళం కాదో మంచిగా పూర్తి పవిత్రులు మా చెప్పండి, ఒక మాట చెప్పండి. కొన్ని అపవిత్రులమా? ఏం మాస్టర్, అపవిత్రులా మనం? ఆయన పుష్పదంతుడని శివుడు గురించి ఒక స్తోత్రం రాస్తారు. ఆయన ఏమన్నారంటే, ఓ శివయ్య, నువ్వు నాకేమన్నా ఇవ్వదలుచుకుంటే ఇప్పుడే ఇవ్వు. ఒకప్పుడు తలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు తలుచుకున్నా, ఇప్పుడు తలుచుకుంటాను కాబట్టి మళ్ళీ ఉండను నేను. గ్యారంటీ అది. ఇప్పుడు నేను తలుచుకుంటున్నాను కాబట్టి ఇక మళ్ళీ జన్మ లేదు నాకు. ఒకప్పుడు తలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు జన్మ వచ్చింది, ఇప్పుడు తలుచుకుంటున్నాక జన్మ లేదు. జన్మ ఇస్తే ఇప్పుడే. చూడండి అంత గొప్ప మాట. పుష్పదంతుడు అంత గొప్పవాడు. ఆ గురువుగారు రాశారు, చాలా గొప్ప చెబుతారు ఆ పుష్పదంతుడు. మనం కూడా కొంచెం తెలుసు. ఇప్పుడు చూడండి ఒక మాట చెబుతా, అందరూ ఒక మాట చెప్పండి ఫ్రాంక్గా. అందరు అద్దాలు చూసుకుంటున్నారండి? మొహమాట పడకండి. మేము సత్సంగాలకు వస్తున్నామని ధర్మంలో ఉన్నాం, మేము అందులో చాతుర్మాస దీక్షలో ఉన్నాం, గురు పౌర్ణమి అటు ఉన్న మాట చెప్పండి. అద్దాలు చూసుకుంటున్నామా? చూసుకోండి. పూర్తిగా చూసుకుంటున్నారా? పూర్తిగా చూసుకుంటున్నారా అద్దాలు? ఎందుకని? సగమే కనపడుతుంది. వెనక్కి తిరిగితేమో ముందు కనపడదాయి, ముందుకు తిరిగితేనేమో వెనక్కి కనపడదాయి, సగమే కనపడుతుంది. ఇప్పుడు మన మనసు పరిస్థితి కూడా అంతే. మీ మనసు మీకు పూర్తిగా కనపడ్డ రోజున పూర్ణం అయిపోయింది. అదే గురు పౌర్ణిమ. మీకు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు సగమే మనసు అర్థమైంది. అంటే గురువు ఏం చేస్తాడంటే ఈ సగాన్ని పూర్తి చేస్తారు. ఎందుకంటే మీలో పూర్ణుడు కాబట్టి ఆయన. గురువు మీలో పూర్ణుడు. మీరేమనుకుంటారో తెలుసు, ఎప్పుడేమనుకుంటారో తెలుసు, వచ్చే జన్మలే. అసలు మీరు ఆయనకి చాట్ లేదండి గురువు. మనకి అనుకుంటా అంటే ఊరికి అడుగుతారు, ఏం తిని వచ్చారు, బాగున్నారా, ఎప్పుడు వచ్చారు, అది తెలియనట్టుగా అడుగుతారు. ఎందుకంటే మీరు అరవాలి తిట్టాలంటేనే తెలియనట్టుగా ఉంటుంది. తెలిసినట్టుగా ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? భయపడిపోతాం మనం. గురువుని భరించలేము మనం. దైవాన్నైనా భరించవచ్చు కానీ గురువును భరించలేము మనం. గురువు యొక్క ప్రకాశం అంత గొప్పది. మీకు గురు పౌర్ణిమ అర్థమైందండి? ఏమర్థమైంది చెప్పండి? మన మనసు మనకి సగమే తెలుసు. ఏమో అనుకుందామే. ఇప్పుడు బెటర్ ఆఫ్ అంటారు కదా, భార్య భర్తల్ని బెటర్ ఆఫ్. ఏమంటే సౌజన్య గారు మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, టీచర్గా చెప్పండి. బెటర్ ఆఫ్ ఏనా అనేది? అంటే కొంచెం బెటర్ ముద్ద ఆఫే, ఫుల్ కాదు. బెస్ట్ అయితే కాదు, బెటర్ ఆఫే. ఇప్పుడు మనకి గురు పౌర్ణమి అంటే ఏమనుకోకండి, మన మనసు మనకి సగమే తెలుసు. అందుకనే సంతోషం కూడా సగమే. సంతోషం కూడా పూర్ణమైంది అనుకోండి, అది గురు పౌర్ణిమ. మనసు పూర్ణంగా తెలిస్తే గురు పౌర్ణిమ. ఆ గురువు ఆ సగాన్ని పూర్తి చేస్తారు. ఆ సగం ఎందుకు వచ్చిందో వచ్చింది. ఆ సగాన్ని పావు చేయరండి, ఆగం చేయరు ఆయన. ఆ సగాన్ని పూర్తి గురువు అంటేనే జాతకం చెప్పేవాడు, ప్రశ్న చెప్పేవాడు, బట్టలు పెట్టించుకునేవాడు, దండలు వేయించుకునేవాడు, దండాలు పెట్టించుకునేవాడు. ఆ బ్రహ్మానందం గారు అంటారు, దండమైనా దండైనా ఒకటే అంటారు. ఆయన బాగా చెప్పారు ఆయన సినిమాలో. అది కాదు అసలు గురువు, అది ఉద్దేశం అది కానే కాదు. గురువు ఎప్పుడు సంతోషపడతారు అంటే దేనికి సంతోషపడతారు? మీరు లక్షల కోట్లు ఇస్తే కూడా ఏం కాదు. మీ మనసు మీకే పూర్తిగా అర్థమైతే అది పూర్ణమైంది, గురు పౌర్ణమి. అది ఈరోజు ఆరంభమైందండి. అందుకని పూర్ణం చేసుకోవటానికి కొంత కేటాయించాలి. ఈ 4 నెలలు కనీసం 40 రోజులు, ఈ ఒక్కరోజు కనీసం ఏం అడగం. ఇవాళ భగవంతుడిని కానీ గురువును కానీ మా ఆరోగ్యం గురించి కానీ మా సంపద గురించి కానీ కష్టం గురించి కానీ సుఖం గురించి కానీ జ్ఞానం గురించి కూడా అడగం. నా గురువురు అధికం తత్వం, నా గురువురు అధికం తపః. గురువు అంత గొప్పవాడు అంటే తత్వం కూడా అడగాను నేను, ఏం అడగను. అది ఊరుకుండటం అంటే. గురు పౌర్ణమి అంటే ఊరుకుండటం అంటే ఆ గురువుని. అది అందుకనే గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాటి మీద ఒక అభిప్రాయం ఉండాలి. ఉట్టిగా కాలక్షేపం కోసం అయ్యేది కాదు. అందుకని అట్లాంటి ఉత్తమోత్తమైన రోజు ఇవాళ పూర్వాషాఢ నక్షత్రం, అందులో గురువారం, శివుడికి ప్రీతి. ఇవాళ గురువారం గురు పౌర్ణిమ. మీకు అర్థమైందని అనుకుంటాను నేను. గురువు అంటే జ్ఞానము, పూర్ణము అంటే మనసే పూర్ణం.
మనసుగా ఇప్పుడు మనకు అసంపూర్ణంగా ఉంది. చదివినా అంతే, పూర్తిగా చదవలేం. పిహెచ్డి తర్వాత డిఎం ఉంటుంది, డిఎం తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది, పూర్తిగా చదవలేం. ఏది పూర్తిగా రాదు మనకి. అందాకెందుకు మనసు ఎవరు చెప్పండి? అదేదో సినిమా పాటలకు కాదు, నా మనసుని ఇది వండించింది అట్లా అంటాం, కానీ ఒక గంటలో కష్టాలు గొడవలు మొదలవుతాయి. బాగలేదు, కాలం బాగలేదు. అందుకని దక్షిణాయన కాలం కొద్దిగా గంభీరమైన కాలం. అందులో గంభీరమని ఎందుకు చెడ్డది అన్నానంటే, దక్షిణాయనం అసలే మన మనసు ప్రపంచం వైపే వెళ్తుంది జనరల్గానే, సహజంగానే, ఇంకా ఉధృతం అవుతుంది. అందుకని కాస్త వెళ్లకుండా కొద్ది కట్టడి చేసి పరమాత్మ వైపు ఆరంభంలోనే గురువు ఆరంభంలోనే ఉన్నాడు. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మాకు దారి చూపెట్టండి, మాకు మార్గనిర్దేశం చేయండి, ఒక మంత్రం ఇవ్వండి, మంత్రం లేకపోతే కొన్ని మాకు తెలియదు చెప్పండి, ఏం చేయమంటారో చెప్పు. అక్కడే అహంకారం పనికిరాదు, వినయం ఉండాలి. గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు పూర్తిగా వినయంగా తెలుసు అనుకొని వెళ్ళకూడదు. ఒకవేళ మీకు తెలుసు అనుకున్న సగమే, మీ మనసే మీకు సగమే తెలుస్తుంది. ఏమండి సగమే తెలుసు ఎందుకు అంటున్నారు? మనసు పూర్తిగా తెలియడం ఎందుకు అంటున్నారు? ఇప్పుడు మీ మనసు మీకు తెలుస్తుందో తెలియట్లేదా? తెలుస్తూనే ఉందిగా, మొహమాట పడక. మరి రాత్రి నిద్రలో మీ మనసు మీకు తెలుస్తుందా? మరి సగం తెలిసేట్టేగా. ఒకప్పుడు తెలుస్తుంటే ఒకప్పుడు తెలియట్లేదు. అందాకెందుకు అసలు నేను అర్థం కావట్లేదు, అదేంటో నా మనసు ఏమిటో. నాకు చాలామంది అండి బాధల్లో కొద్దిగా చికాకు అయితే, కొద్దిగా కష్టం, హుషారుగా ఉండి నిశ్చింతగా ఉన్నప్పుడు కాదు, ఏంటో నాకేంటో అర్థం కావట్లేదు, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఏదో పెద్ద అర్థమైనట్టు, మనకేదో పెద్ద పూర్ణంగా జీవితం అర్థమైనట్టు గురువు లాగానే మాట్లాడతాం. ఏదైనా కష్టం కానీ అంటే జీవితం ఏమిటో అట్లా అగమ్యగా వచ్చరంగా ఉంది, మొత్తం అంధకారమయంగా ఉంది, పగటిపూటే చెబుతాడు. ఇంకా మధ్యాహ్నం 12 మధ్యాహ్నం పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఏం చెబుతాడు? జీవితం ఉన్న అంధకారంగా ఉందంటాడు. ఉంటాయి కష్టాలు, ఉంటాయి సుఖాలు ఉంటాయి. ఒక్కటే చెబుతున్నా, గురు పౌర్ణమి రోజు గురువు మీద గురుతత్వం అర్థమవటం అంటే మీ మనసు పూర్ణంగా మనకే అర్థం కావటం. అది మన సొంతంగా అర్థం కాదు, గురువు యొక్క అనుగ్రహంతోనే మనకి సగం మాత్రమే అర్థమైన, మిగిలిన సగం గురువు అనుగ్రహంతో పూర్తయింది. అది పూర్ణమవుతుంది. మనసు పూర్ణమవటమే గురు పౌర్ణిమ అంటే అదే జ్ఞానం. మనసు పూర్ణంగా ఎరుకలోకి వస్తే దాన్నే జ్ఞానము అంటారు. ఇంకా మీకు ఏదో ఆత్మ తెలియటం, నన్ను నేనెవరో తెలియటం, జ్ఞానం పూర్తవటం అవన్నీ కాదండి. మన మనసు ఇప్పుడు మనకు కొంతవరకే తెలుసు. ఏమంటారు మాస్టర్ మీరు? ఏమంటారు? ధైర్యంగా చెబుతారా? నేను చెప్పింది సగం అర్థమైందే, పూర్తిగా అర్థమైంది? నేను చెప్పింది కాదు, మీ మనసు. ఈ సగం ఎవరు పూర్తి చేయాలి? గురువు పూర్తి చేయాలి, నేను మీరు కాదు. మీకు ఎవరి మీద అయితే విశ్వాసం ఉందో ఇంకా వాళ్ళనే గురువు అనుకుంటే దైవమే అనుకోవాలి. సగం సగంగా మళ్ళీ అది కూడా సగం చేస్తే కాదు. గురువుగారు అంటుండేవారు గురు పౌర్ణమికి పూజ, పాద పూజ అని. పాద అంటే పావుంతని అర్థం. ఎప్పుడు పాద పూజ ఏంటి? పాత పూజ, పూర్ణ పూజ చేయలేరా అంటారు. పూర్ణంగా అర్పణ చేయాలి, పూర్ణంగా. ఏం లేదు అక్కడ, అసలు ఏమీ లేదు. పూర్ణం అంటే పూర్ణం. ఇవాళ తత్వం చెబుతున్నది మీకు అర్థమైంది అనుకుంటా. ఏదో నేను ఎవరంటే ఆత్మ తెలియటం, దానికి ఏదో ఎట్లా సాధన చేయాలి, ఏం వదిలిపెట్టాలి, భార్యను వదిలిపెట్టాలా, పిల్లల్ని వదిలిపెట్టాలా, చదువు వదిలిపెట్టాలి, ఈ వయసులో కాశీ వెళ్ళటం ఏంటి, ఈ వయసులో కృష్ణుడు ఏంటి, ఈ వయసులో భగవద్గీత ఏంటి, ఈ వయసులో నామం ఏంటి, ఈ వయసులో భజన, ఇవన్నీ కాదు. ఈ వయసు ఆ వయసు కాదు. మీకు ఏ వయసులో మనసు అయిందో, ఏ వయసులో మనసు మొదలైందో, ఎప్పుడు మనసు మొదలైందో, మనసు ఉన్నంతకాలం మనసును పూర్ణంగా అర్థం చేసుకోవాలి. వయసుతో సంబంధం లేదు, వయసుతో. ఇప్పుడు అందరికీ చెబుతారు చూడండి, మీకు పిల్లల మనసు తెలిస్తే మంచి టీచర్, రోగి మనసు తెలిస్తే మంచి వైద్యుడు, అజ్ఞాని మనసు తెలిస్తే మంచి గురువు.
భార్య మనసు తెలిస్తే మంచి భర్త, భర్త మనసు తెలిస్తే తెలిసింది అనకండి. మా వారు మాకు తెలుసు అంతవరకు, మా వారు మాకు తెలుసు. ఏముంది అక్కడ ఇంగ్లీష్ పదం? మా వారు మా వారంటే వారన్నమాట. యుద్ధం చేయడానికి ఎవడో ఒకటి ఉండాలి. 24 గంటలు బయట వాళ్ళతో పెట్టుకుంటూ ఊరుకుంటారండి. పట్టు ఉండాలంటే ఒకటి ఉండాల్సిందే. ఎవరో ఒకటి భార్య, స్త్రీలింగం పుల్లింగం గొడవకి 24 గంటలు. అర్ధరాత్రి మెలకు వస్తే కూడా లేపి గొడవ పట్టడానికి ఒకటి ఉండాలి. ఎవరు వాళ్ళు? సహా అదే వారంటే. ఇప్పుడు మీకు అర్థమైందండి. ధ్యానం నేనెవరో ఎలా తెలుస్తుంది? మనస్ఫూర్తిగా మీ మనసు మీకు పూర్తిగా అర్థమైతే మీరు తెలుసుకో. మనసు పూర్ణంగా అర్థం అవటమే గురు పౌర్ణమ. గురువు అంటే జ్ఞానం. పూర్ణంగా మనసు మీకు తెలిసిపోయింది అనుకోండి, ఇక తెలియటానికి ఏం లేదండి. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, అమ్మా నిర్వధిక సంతోషం ఉంటుందా? ఎప్పుడు కష్టాలు ఉండగా, దేహంలో అనారోగ్యం ఉండగా, చుట్టూ బాధలు ఉండగా, భర్త పోయి ఉండొచ్చు, పిల్లలు పోయి ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఏవో అష్ట కష్టాలు, సినిమా కష్టాలు. అష్ట కష్టాల కంటే కూడా ఇంకొక స్టాండర్డ్గా ఉండాలంటే సినిమా కష్టాలు అంటారు. అంత కష్టాల్లో కూడా సుఖంగా ఉండటం సాధ్యమా అంటే సాధ్యమే. ఎట్లా? మీ మనసు మీకు పూర్ణంగా అర్థమైంది. మీకు అర్థమైంది. గురు పౌర్ణిమ అంటే ఇంకేదో అనుకోండి. గురు పౌర్ణిమ అంటే గురువుగారికి ప్రదర్శనలు చేయటం, గురువుగారికి దండం పెట్టడం, ఆయన స్వీట్స్ పెట్టడం, శుభాకాంక్షలు చెప్పడం. వాడి శుభాకాంక్షలు తర్వాత చెప్పుకుందాం. మన మనసు మనకు అర్థమైతే ఆకాంక్షలు చెప్పడానికి, ఆకాంక్షలు తెలియజేయటానికి, తెలుసుకోవటానికి ఏమి ఉండదు. మనసు పూర్ణమైతే అసంపూర్ణంగా ఉండటం అంటే ఆలోచన. మనసుకి అసంపూర్ణతే ఆలోచన, అసంపూర్ణతే భావము, అసంపూర్ణతే ధ్యానము, సాధన. అసంపూర్ణతే కర్తుండమట్టేగా ధ్యానం చేస్తాడు. ఊరికే పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు మనం ఏదో చెప్పటం, మాకు అనుభవం చెప్పటం అవి కాదండి. అనుభవాలు ఎవరికి కావాలి? ఉపయోగం. ఒక్కటే ప్రశ్న, మీకు మీ గురువుగారి అనుభవాలు చెప్పండి అన్నారు అనుకోండి, చెబుతారు అనుకోండి. నీ మనసు నీకు పూర్తిగా అర్థమైందా అంటే నీ గురువు నీకు పూర్తిగా అర్థమవుతారు. మీ గురువుగారు మీకు పూర్తిగా అర్థమయ్యారంటే ఖచ్చితంగా నీ మనసు నీకు అర్థమై ఉండాలి. అర్థం కాకపోతేనే అర్థమైనట్టుగా చెబుతారు. అర్థమైన వాడు చెప్పలేడండి. అర్థము అంటే సగమైన వాడు ఎవరు చెప్పలేరు. పూర్ణం అవ్వాలి. ఇప్పుడు ఏం చెప్పండి? నేను చెప్పం. గురు పౌర్ణిమ అంటే గురువు అంటే జ్ఞానమే. మీ ఎదురుగా ఒకవేళ ఎవరన్నా వాడు జ్ఞాని, వాడికి తెలిసిపోయింది, వాడు పూర్ణ మనస్కుడు, ఎవరన్నా ప్రేమగా ఉంటే మీ వాడు పూర్ణుడే అండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, అది ప్రేమ. మా పిల్లవాడు కలెక్టరే అవ్వాలి, ఐటీ అవ్వాలి, అమెరికా వెళ్ళాలి, గ్రీన్ కార్డులో ఉండాలి, అక్కడే ఇల్లు కొనుక్కోవాలి, అక్కడే వరదల్లో పోవాలి అనుకున్నాం. అక్కడ ప్రేమ కాదు. మరి ఏం చేస్తాం? టెక్సాస్లో వరదలు వస్తున్నాయి, అక్కడ నుండి పోక ఏం చేస్తాయి? చేతులు ఎత్తేసారు అక్కడ వాళ్ళు. ఎక్కడ ప్రాప్తం ఉంటే అక్కడ పోతాం. అదిగా మనకి ప్రేమ ఉంది అంటే ఏం కోరుకోం. పిల్లల విషయంలో కూడా చదువుకోనన్నా ఎంత వస్తే అంత వచ్చింది, ఏమొస్తే చదువుకో, ఇవి చదవమని నువ్వు ఎడ చెబుతావు? ప్రేమ లేదు కాబట్టి. నీకు ప్రేమ ఉన్న బట్టి చదవమని చెబుతావు. అందుకని పిల్లలు కూడా అంటారు, నీకు ప్రేమ లేదు నా మీద అంటారు. మీరు చదువుకోమని చెప్పండి, ఏమంటారు? చదువుకోమని చెబితే ఏమంటారు? మీరు నేను ప్రేమ లేదు, ఆడుకొని కొట్టేది అంటారు. తెలుసు, వాళ్ళకే తెలిసిపోయేది. నీకు గురువు వచ్చి చెప్పాలి. రమణ భగవానో లేకపోతే వేదవ్యాసుడు చెబుతాడు ఈ మాత్రమే. మనకే తెలుస్తుంది ప్రేమ ఉందో లేదు. ప్రేమ అంటే ప్రేమే, ఏం ఉండదు అందులో. ఇంకా మీకేం కనపడదు భవిష్యత్తు కానీ గతం కానీ. అట్లా ఉన్న తల్లికి దగ్గర ఆరోగ్యవంతులైన పిల్లలు, మంచి సౌభాగ్యం, మంచి సౌశీల్యం, మంచి భవిష్యత్తు ఉండకపోతే అడగండి, వచ్చి తీరుతుంది అంతే. మనమే అసంపూర్ణం చేస్తాం పిల్లల్ని. వాడు ఎందుకు అవ్వాలంటే అది ఎందుకు అవ్వాలి? వాడు నువ్వే నిర్ణయిస్తావు. వాడిని ఐఏఎస్ అవ్వు, నువ్వు ఐటీ అవ్వు, అంటే నీ మనసు నీకు అదే అంటారు.
ఓ టీచర్ దగ్గర కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఆయన ఎవరో జాస్తి వారి పేరు ఏదో ఉంది, కౌన్సిలింగ్ ఇస్తారు ఆయన. మీరు ఏం చదివితే ఏమవుతారు, మీకు ఏది ఉంటే ఏం చదవాలి, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఏం చదవాలి, అది ప్రేమ అంటే. ఆ పిల్లల్ని చూడండి, అసలు చూస్తేనే పడే అదే కనపడుతున్నాడు మీకు. పిల్లల్ని చూస్తుండగానే వాడు ఐఏఎస్ఓ లేకపోతే వాడు ఇంజనీరో అమెరికాలో కనపడుతుంటాడు, యూకేలో. చిన్నప్పటి నుంచి వాడు అక్కడ పిల్లాడు కనపడట్లా, అక్కడ మీ కోరిక కనపడుతుంది. ప్రేమ ఎక్కడుంది? ఇక చచ్చేటు కొట్టడం, రుద్దటం, అర్ధరాత్రి లేపి చదివించటం. నువ్వు చదివావా? మాకు అవసరం లేదండి, మా రోజులు వేరు. అబ్బా ఈ రోజులు మాత్రం ఏంటి రోజులు, అవి ఎప్పుడు అవే రోజులు. ప్రేమ ఎక్కడుందండి మనకి? ఒక రైతుకి పొలంలోకి వెళ్తే ప్రేమ ఉంటుందండి. ఒక గోకాపరికి ప్రేమ ఉంది, కృష్ణుడికి ప్రేమ ఉంది, గురువు గారికి ప్రేమ. మీకు కూడా ప్రేమ ఉంది లేదంటలా, కోరిక లేక. కోరిక ఉంటే ప్రేమ లేదని. పూర్ణంగా లేదు, అది పూర్ణంగా లేదు. అసంపూర్ణతే దక్షిణాయనం, పూర్ణతే ఉత్తరాయణం. మీకు అర్థమవుతుందా? సరే, అయిపోయింది, 10 అయిపోయింది. ఏం తినకుండా వచ్చారు చాలామంది, క్షమించాలి. ఇవాళ ఏదో ప్రసాదాలు, గురు పౌర్ణిమని మా వాళ్ళు ప్రసాదాలు తయారు చేయించాలి, ప్రసాదాలు చేయించాలి. దాన్ని ఏమంటారు, పొద్దున్నే పెడతాం కదా, టిఫిన్లు ఏర్పాటు చేయలేదు, ప్రసాదాలు పెడతాం. పొరపాటిది, గ్రహపాటిది ఒక పాట వస్తుంది. ఓ పెద్ద పెద్ద మాటలు, సాధన, నేనెవరో తెలియాలి, నేనెవరో ఎలా తెలియాలి, నీ మనసే నీకు పూర్తిగా తెలిసి చాలా అయిపోయింది. అద్భుతంగా చెబుతున్నారు మహానుభావులు. గురు పూర్ణిమ, గురువు అంటే జ్ఞానము, ఎవరిది? మనసుదే. అజ్ఞానం ఎందుకు? సగం ఉంది కాబట్టి తెలిసిందిగా. అదే మనసు పూర్ణంగా తెలిస్తే అదే గురువు అయిపోతుంది. గురువు అంటే పూర్ణము. మనసు సగమే తెలిసింది కాబట్టి మనం శిష్యులుగా ఉన్నాం, మనుషులుగా ఉన్నాం. మన మనసు మనకు పూర్ణంగా తెలిస్తే ఆ పూర్ణత్వం పేరు గురువు. అంటే గురువు అంటే విడిగా ఉండడు, మన మనసులో పూర్ణత్వమే గురువు అంటే. బాగుంటుంది. అందుకని మీ అందరికీ మనస్ఫూర్తిగా చేస్తూ ప్రార్థన, అందరి దగ్గరికి వస్తా, చూస్తా చక్కగా, అంతటితోనే సరే. ఏముంది వాళ్ళు మీకు, మిమ్మల్ని ఏమో ప్రశ్నలు అడగొద్దన్నారు గురువుగారు, నన్నేమో చెప్పొద్దు అన్నారు. కాబట్టి హాయి ఒకరినొకడు చూసుకుందాం. అదేదో తాబేలు న్యాయంలాగా, కూర్మ న్యాయంలాగా. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చూస్తాను. చక్కగా ప్రసాదాలు తీసుకోండి, కడుపు నిండా తినండి, హాయిగా వెళ్ళిపోండి. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం కవిత్వవారాశి నిశాకరాభ్యాం దౌర్భాగ్యదావాంబుధమాలికాభ్యాం దూరీకృతానం రవిపత్తితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నతాయయో శ్రీ పతితాం సమీయుః కదాచిదభ్యాసు దరిద్రవర్యా మూకశ్చ వాచస్పతితాం హితాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నాళీకనికాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యాం నమజ్జనాభీష్ట
दधिप्रदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नृपालिमौलिव्रजरत्नकान्ति सरिद्विराज चषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्क्तेः नमो नमः श्रीगुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयाहीन्द्र खगेश्वराभ्यां जाड्याब्धिशंशोषणवाडवाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां समाधिसत्कप्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां रमादवाङ्घ्रि स्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां स्वार्चापराणामखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्ष दुरन्दराभ्यां स्वान्ता च भावा प्रदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कामादिसर्पव्रजगारुडाभ्यां विवेकवैराग्य निधिप्रदाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां बोधप्रदाभ्यां धृतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां ఒక 2 నెలలు దీక్షగా ఓ నామం చేసుకొని కోపతాపాలు లేకుండా ప్రశ్నలు లేకుండా సమాధానం ఉండాలి. ఏం చేసామంటే ఏం చెప్పకుండా ఉండకూడదు. ఏదో చేసామని చెప్పాలి కదా, ప్రశ్న ఉంటుంది. అదే చక్కగా ఈ 2 నెలలు ఈ చాతుర్మాసం ఈ 2 నెలలు బాగా గడపాలని ఈ ప్రయాణం ఈ 2025లో ఈ గురు పౌర్ణమి మనందరికీ కూడా మనసుని పూర్ణం చేసి జ్ఞానాన్ని సంపూర్ణం చేయాలని గురుదేవుల్ని ప్రార్థిస్తూ మీ అందరికి కూడా మళ్ళా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. పావని గారు రండి, భలే వచ్చారు మీరు. మరి ఈ రోజున మన తెలుగులో రమణీయం పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు మీకోసం. కాబట్టి అది ఈ రోజున గురు పౌర్ణమి రోజు ఇంగ్లీష్ పుస్తకం. పావని గారు దాండి మీకు ఇస్తా. తెలుగు ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషను. ఇది భలే వచ్చారు మీరు, మీకు థ్యాంక్ యూ. ఇంకెవరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు ఎవరు వద్దాం మాకు. ఇంగ్లీష్ వచ్చి తెలుగు రాని వాళ్ళు ఎవరున్నారు? ఇంతమందికి వచ్చా. గత కొద్ది కాలంగా మనం నిసర్గదత్త మహారాజ్ చెప్పుకుంటున్నాం కదా, అందులో ఒక 64 వ్యాసాలతో తెలుగులో నేను లేను అనే పేరుతో పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది కృష్ణాష్టమికి. ఇక్కడ చదవటానికి ఎవరు లేదని చెప్పకండి, చదివేవాళ్ళు తీసుకోండి. అదే ఇంగ్లీష్లో కూడా అయిపోయింది, దానికేమో వన్నెస్ అని పేరు పెట్టా. ఆ పుస్తకం కూడా ప్రింట్ అవుతుంది, అది కూడా అయిపోతే తీసుకుందరు. కానీ ఇది ఇంగ్లీష్ మీద చదువుతారా? మన గాయత్రి గారికి ఇవ్వండి, గాయత్రి గారికి ఇవ్వండి.